హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ పై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూసేయచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మేకప్ని కరెక్ట్ ఆర్డర్లో ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకోబోతున్నాము. సో ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మేకప్ అనేది కరెక్ట్ ఆర్డర్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చాలా మందికి క్వశ్చన్ అనేది ఉంది. లైక్ మేకప్ని అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలా, లేకపోతే ఫౌండేషన్ అప్లై చేసుకోవాలా, కన్సీలర్ అప్లై చేసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని అనేది చేస్తున్నాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేకప్కి పర్టికులర్ రూల్స్ అనేవి ఏవి ఉండవు. మనకి ఎలా నచ్చితే అలా అప్లై చేసుకోవచ్చు, ఇలానే అప్లై చేసుకోవాలి, ఇవే యూజ్ చేయాలి అనే అలాంటి రూల్స్ అయితే ఏమీ లేవు. మనకి ఎలా నచ్చుతుందో మన కన్వీనియన్స్ బట్టి మనము మేకప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సలార్ మూవీలో రూల్ బుక్ లాగా మేకప్లో అలాంటి రూల్స్ ఏవి ఉండవు. జస్ట్ మన కన్వీనియన్స్ బట్టి మనము అప్లై చేసుకుంటూ క్రియేట్ చేసుకోవచ్చు. మేకప్ అనేది మనం ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలి, అంతేకాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. బేసిక్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఏది యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము స్కిన్ ప్రెప్ అనేది చేసుకోవాలి. సో స్కిన్ ప్రెప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మేకప్ చేసుకునేటప్పుడు. సో స్కిన్ ప్రెప్ ఎంత బాగుంటే మన మేకప్ చూడడానికి అంత బాగుంటుంది. సో స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేనేంటంటే స్కిన్ ప్రెప్ అనేది ఆల్రెడీ చేసేసుకున్నాను, సో ఈ వీడియోలో చేయట్లేదు. మీకు స్కిన్ ప్రెప్ గురించి సపరేట్గా ఒక వీడియో కావాలంటే చెప్పండి, దాన్ని కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. స్కిన్ కేర్ని ఎలా లేయర్ చేసుకోవాలి అనే వీడియోని చేస్తాను, కమెంట్స్లో చెప్పండి మీకు కావాలంటే. సో ఈ వీడియో మనం మేకప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ మేకప్ ప్రోడక్ట్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం ఏంటంటే ప్రైమర్ని యూజ్ చేయాలి. సో ప్రైమర్ ఏదైనా యూజ్ చేయొచ్చు, లైక్ మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ప్రైమర్ అనేది యూజ్ చేయాలి. నేను వచ్చేసి ఈ వీడియోలో స్విస్ బ్యూటీ ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో స్విస్ బ్యూటీ ప్రైమర్ మ్యాటిఫైయింగ్ ప్రైమర్ దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని తీసుకొని యాజ్ యూజువల్ మనం నార్మల్గా పోర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోండి. సో ఈ ప్రైమర్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మేకప్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ మన పోర్స్ కూడా అంత ఎన్హాన్స్ అయి చూపించదు అనమాట. అండ్ పోర్స్లో మనకి ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అలాంటివన్నీ సెటిల్ అవ్వకుండా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ లేయర్ మనం వచ్చేసి ప్రైమర్ని యూజ్ చేసుకోవాలి. ప్రైమర్ అనేది అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మీకు కావాలంటే స్ట్రోక్ క్రీమ్స్ కానీ ఇల్యూమినేటర్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్గా నచ్చితేనే దీన్ని యూజ్ చేయండి. ఇది కన్ఫామ్గా యూజ్ చేయాలని ఏం రూల్ అయితే లేదు. మీకు కావాలంటే అంటే ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా గ్లాసీ అండ్ డ్యూయీ లుక్స్ అని. సో ఆ లుక్స్ మనకు కావాలంటే ఇలాంటి స్ట్రోక్ క్రీమ్స్ అయితే యూజ్ చేయాలి. నేను వచ్చేసి ఈ వీడియోలో డాట్ అండ్ కీ స్కిన్ కేర్ నుంచి స్ట్రాబెరీ ఇన్ ద స్పాట్ స్ట్రోక్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది టోటలీ ఆప్షనల్, మీ ప్రిఫరెన్స్ చెప్పాను కదా, మీ ప్రిఫరెన్స్ బట్టి కొంచెం డ్యూయీ కానీ గ్లాసీ లుక్ మీకు కావాలంటే ఇలాంటి స్ట్రోక్ క్రీమ్స్ హెల్ప్ అవుతాయి. ఈ స్ట్రోక్ క్రీమ్ చాలా బాగుంది, మీకు కావాలంటే ట్రై చేయండి. మనకి ఏంటంటే ఆ షిమ్మర్ పార్టికల్స్ అంత హెవీగా లేవు, చాలా న్యాచురల్గా ఉన్నట్టుంది. అంటే కొన్ని చాలా హెవీగా గ్లిటర్స్ ఉంటాయి, బట్ ఇది అలా లేదు, చాలా సటిల్ లుక్ అయితే ఉంది. అండ్ మనం డైరెక్ట్గా చూసినప్పుడు కూడా మనకు అంత హెవీగా లైక్ గ్లిటర్స్ ఫేస్ పైన అప్లై చేసుకున్నట్టు ఉండదు, చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం వచ్చేసి కరెక్టర్ని యూజ్ చేస్తాము. సో కరెక్టర్స్ వచ్చి మనకి చాలా కలర్స్లో ఉంటాయి. సో బేసిక్ కరెక్టర్ ప్యాలెట్ అనమాట ఇది. నేను ఇన్సైట్ నుంచి తీసుకున్నాను. సో ఇన్ని కలర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే కలర్ కరెక్టర్ గురించి ఎక్కువ అంటే మనం దీని గురించి మెయిన్ టాపిక్ కాదు కాబట్టి నేను సపరేట్గా దీని గురించి కావాలంటే ఒక వీడియో చేస్తాను. దీని గురించి కావాలంటే కింద కమెంట్ చేయండి. సో ఏ కలర్ దేనికి యూజ్ చేస్తారు అనేది. నేను దీన్ని తీసుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఈ ఆరెంజ్ కరెక్టర్ ఏంటంటే కొంచెం డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నేను ఈ కొంచెం పీచ్ కలర్ లాగా ఉంది. సో ఈ కలర్ని తీసుకొని నేను చూడండి ఇక్కడ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్న చోట అప్లై చేసుకున్నాను. నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది, ఇటుపక్కకి నా డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా క్యాన్సిల్ అవుట్ అయ్యాయి. అలానే నేను ఐలిడ్ పైన కూడా క్యాన్సిల్ అవుట్ చేసుకుంటాను, ఎందుకంటే ఐలిడ్ పైన కూడా కొంచెం నాకు పిగ్మెంటేషన్ అనేది ఉంది. సో అది క్యాన్సిల్ అవుట్ అవ్వాలంటే ఇలాంటి పీచ్ కరెక్టర్స్తో క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే మనకి చాలా ఈవెన్గా క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది.
సో ఇటుపక్క ఐకి మీకు క్లియర్‌గా డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఎక్కడైనా మౌత్ చుట్టూ గాని డిస్కలరేషన్ అలా ఏమన్నా ఉంటే మీరు ఇదే పీచ్ కరెక్టర్‌తో క్యాన్సెల్ ఔట్ చేసుకోవచ్చు. సో, నా ఫేస్‌కనేది కలర్ కరెక్టింగ్ నేనిప్పుడు చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏంటంటే కన్సీలర్‌ని యూజ్ చేద్దాము. సో, కన్సీలర్ యూజ్ చేయడం కూడా నేను కింద అప్లై చేసుకోను. పైన ఐలిడ్ పైన అప్లై చేసుకుంటాను. సో, ఇలా ఎందుకు అప్లై చేసుకుంటున్నాను కూడా రీజన్ చెప్తాను. సో, కన్సీలర్ వచ్చేసి నేను మేబ్లిన్ నుంచి తీసుకుంటున్నాను. ఇన్ ద షేడ్ 25 మీడియం. ఫస్ట్ నేను చెప్పాను కదా! పైన ఐలిడ్స్ పైన అప్లై చేసుకుంటాను. జస్ట్ ఒక్క డ్రాప్ చాలు మనకి ఐలిడ్ పైన అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్‌ని తీసుకొని దీన్ని ఈవెన్‌గా బ్లెండ్ చేసుకుంటాను ఐలిడ్స్ పైన మొత్తం. ఇప్పుడు పైన అప్లై చేసుకున్న తర్వాత పౌడర్ ఉంటుంది కదా! ట్రాన్స్‌లూసెంట్ పౌడర్. సో, ఆ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌తో ఆ ఐలిడ్‌ని సెట్ చేసేసుకుంటాను. సో దట్ అలా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన క్రీజెస్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఐలిడ్ కూడా మనకి సెట్ అయినట్టు ఉంటుంది. పౌడర్‌తో సెట్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. క్రీజెస్ ఏవి లేకుండా. ఇప్పుడు మనం పౌడర్‌తో దీన్ని సెట్ చేసేసుకుందాం. సో, ఇలా కొంచెం సేపు పెట్టుకొని నేను ఆ తర్వాత బ్రష్‌తో డస్ట్ ఔట్ చేసేసుకుంటాను. ఏమన్నా ఎక్స్‌ట్రా పౌడర్ ఉంటే. సో, ఇలా నేను ఫస్ట్ పైన మాత్రమే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే, మనం పైన మాత్రమే అప్లై చేసుకొని సెట్ చేసుకుంటే మనం మళ్ళీ అంటే ఐ మేకప్ చేసుకునేటప్పుడు సెపరేట్‌గా దీన్ని మాత్రమే కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే మనకి ఒక లైన్‌లో ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుందనమాట. 2 ఐలిడ్స్ అప్పర్ ఐలిడ్స్ పైన సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి క్రీజెస్ అనేది రాదు. ఇప్పుడు నెక్స్ట్ మనము ఐ మేకప్ చేసుకుందాము. సో, ఇలా ఫస్ట్ నేను ఐ మేకప్ ఎందుకు చేసుకుందాము అంటున్నానంటే, కొన్ని ఐ షాడో ప్యాలెట్స్ ఏంటంటే మనకి ఫాల్ ఔట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనం బేస్ మేకప్ మొత్తం చేసేసుకున్న తర్వాత ఐ మేకప్ చేసుకుంటే, ఆ ఐ మేకప్ అంతా ఫాల్ ఔట్ అయ్యి మన ఫేస్ పైన పడుతుంది. మళ్ళీ బేస్ మేకప్ అనేది మనం మళ్ళీ రిమూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ మళ్ళీ సెకండ్ లేయర్ అప్లై చేసుకోవాల్సొస్తుంది. సో, అలా డబుల్ వర్క్ ఉండకూడదంటే ఫస్ట్ ఏదైనా డార్క్ కలర్స్ మీరు యూజ్ చేస్తున్నా లేదా ఏదైనా ఐ షాడో ప్యాలెట్‌లో ఫాల్ ఔట్ ఎక్కువున్నా మీరు ఇలా ఈ ట్రిక్‌ని ట్రై చేయొచ్చనమాట. సో, ఫస్ట్ మనము ఐ మేకప్ చేసుకున్న తర్వాత బేస్ మేకప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో, ఐ మేకప్ చేసుకుందాము. చాలా సింపుల్‌గానే ఐ మేకప్ కూడా చెప్తాను. సో, ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి నేను శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి తీసుకుంటున్నాను. సో, ఈ ఐ షాడో ప్యాలెట్ చాలా న్యూట్రల్‌గా గూడా ఉంటుంది ఐ మేకప్ అనేది. మీకు కావాలంటే డైలీ లుక్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకొని నేను ఫస్ట్ వచ్చేసి ఈ కలర్‌ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ కలర్. సో, ఈ కలర్‌ని తీసుకొని నేను నా క్రీజ్ లైన్ ఉంటుంది కదా! అక్కడ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఈ ఐ షాడో ప్యాలెట్ ఏంటంటే కొంచెం మనకి ఫాల్ ఔట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ క్రీజ్ ఉంది కదా! సో, ఈ క్రీజ్‌లో నేను అప్లై చేసుకుంటాను. క్రీజ్‌లో మాత్రమే అప్లై చేసుకున్న తర్వాత నేనేంటంటే ఒక డార్క్ బ్రౌన్ సో, ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఈ కలర్‌ని తీసుకొని జస్ట్ ఒక ఐలైనర్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకుంటాను. సో, ఆ కలర్ కొంచెం పిగ్మెంటెడ్‌గా లేదు. సో, నేను స్విస్ బ్యూటీ నుంచి 05 ఐ షాడో ప్యాలెట్ తీసుకొని ఈ బ్లాక్ కలర్‌లో డిప్ చేసుకొని నేను ఐలైనర్ లాగా డ్రా చేసుకుంటాను. జస్ట్ క్రీజ్‌లో నేను కొంచెం ఆ కలర్‌ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఐలైనర్ లాగా బ్లాక్ ఐ షాడోతో చేసుకున్నాను. అండ్ దట్ టూ ఏమంత పర్ఫెక్ట్‌గా లేదు. సో, ఈ మాత్రం ఉన్నా చాలు మనం డైలీ అప్లై చేసుకోవడానికి. ఇలా సింపుల్ మేకప్ లుక్స్ చాలా బావుంటాయి. సో, ఐ మేకప్ అనేది నేను కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ కన్సీలర్‌ని తీసుకొని ఇప్పుడు నేను అండర్ ఐస్ కింద బ్లెండ్ చేసుకుంటాననమాట. సో, ఆల్రెడీ నేను పీచ్ కరెక్టర్‌ని యూజ్ చేశాను కదా! ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకొని బ్యూటీ బ్లెండర్‌తో సో దట్ ఏంటంటే క్రీజెస్ ఏవి లేకుండా ఉంటది. ఇప్పుడు నేను కన్సీలర్‌ని తీసుకొని అండర్ ఐస్ కింద కన్సీల్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఐ మేకప్ చేసుకోమని చెప్పడానికి రీజన్ ఇదే మెయిన్‌గా. ఫాల్ ఔట్ ఏమన్నా ఉంటే మనం ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అదే మనం ఇక్కడ ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఫాల్ ఔట్ పడితే మనం ఫౌండేషన్‌తో పాటు దాన్ని రిమూవ్ చేయాల్సొస్తుంది. సో, ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది.
కన్సీలర్ని ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫౌండేషన్‌ని తీసుకొని ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ కావాలో ఫౌండేషన్‌ని తీసుకొని డాట్స్‌గా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మన బేస్ మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఫౌండేషన్‌కొచ్చేసి లాక్మీ 95 ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇన్ ద షేడ్ W180 వార్మ్ న్యాచురల్. సో డాట్స్‌గా పెట్టుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. కన్సీలర్ మీకు ఇంకా ఎక్కడెక్కడైనా కావాలంటే లైక్ మీకు ఎక్కడైనా ఇంకా కవరేజ్ కావాలంటే అక్కడంతా అప్లై చేసుకోండి. నాకు జస్ట్ అండర్ ఐస్ కింద కవరేజ్ ఉంటే చాలు. మిగతా అంతా ఫౌండేషన్‌తో నేను సరిపెట్టేస్తాను. సో కన్సీలర్ ఓన్లీ నేను అండర్ ఐస్ కింద మాత్రమే అప్లై చేసుకున్నాను. నీట్‌గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను స్కిన్‌లోకి. ఫౌండేషన్ కూడా బ్లెండ్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. అదేంటంటే ఎప్పుడూ గానీ కన్సీలర్ అండ్ ఫౌండేషన్‌ని రెండిటిని మిక్స్ చేయకండి. ఇక్కడ వరకు నేను కన్సీలర్‌ని అప్లై చేసుకున్నాను. సో నేను ఇక్కడ వరకే నేను ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ముందుకు వెళ్లి చూడండి. నేను ఇక్కడ వరకు మాత్రమే ఫౌండేషన్‌ని తీసుకుంటాను. సో కన్సీలర్ అండ్ ఫౌండేషన్ 2 మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ 2 మిక్స్ అయ్యి కొంచెం కేకీ ఫినిష్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని కన్సీలర్ అండ్ ఫౌండేషన్‌ని 2 మిక్స్ చేసి ఒకటే చోట అప్లై చేసుకోకండి. కన్సీలర్ ఒక చోట, ఫౌండేషన్ ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆ కవరేజ్ అనేది మంచిగా వస్తుంది. సో 2 మిక్స్ చేసుకొని కేకీ చేసుకోవడం అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు నేను పౌడర్‌ని తీసుకొని ఫేస్ మొత్తానికి సెట్ చేసుకుంటాను. సో పౌడర్ ఎక్కడెక్కడ కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ టీ జోన్‌లో మనకి ఆయిలీనెస్ ఎక్కువ వస్తే ఫస్ట్ అక్కడ అప్లై చేసుకోండి. ఫస్ట్ మనము కన్సీలర్ అప్లై చేసుకున్న చోట ఫస్ట్ పౌడర్‌తో సెట్ చేసుకుందాము. క్రీజెస్ రాకుండా. ఆల్రెడీ నాకు క్రీజెస్ అనేది ఫార్మ్ అయితున్నాయి. సో ఒకసారి మళ్ళీ కన్సీలర్‌ని బ్లెండ్ చేసుకొని ఇప్పుడు నేను పౌడర్‌తో సెట్ చేసుకుంటాను. మీరు పౌడర్‌ని ఫేస్ మొత్తానికి కూడా కావాలంటే అప్లై చేసుకొని సెట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫౌండేషన్ అనేది కొంచెం ఎక్కువ సేపు వస్తుంది. సో నాకు అలా ఏమి ఇష్టం ఉండదు. లైక్ కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి అది కొంచెం సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మన స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది. పౌడర్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడంగా మన డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే డ్రై అయ్యే ఫీలింగ్ ఉంటుంది. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే ఫేస్ మొత్తానికి మీరు పౌడర్‌తో సెట్ చేసుకోవచ్చు. సో నేను అండర్ ఐస్ కింద సెట్ చేసుకున్నాను. సో కాసేపు పౌడర్‌ని అలానే పెట్టుకొని ఆ తర్వాత నేను రిమూవ్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల దాన్ని ఏమంటారంటే బేకింగ్ అంటారనమాట. సో ఇప్పుడు నేను ఈ పౌడర్‌ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను క్రీజ్ పైన అప్లై చేసుకున్న కలరే లోయర్ లాషెస్‌కి అప్లై చేసుకుంటాను. సో ఇలా కలర్స్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ఒక కంప్లీట్‌నెస్ వస్తుందనమాట ఐ మేకప్‌కి. సో లోయర్ లాషెస్‌కి దగ్గరగా నేను ఈ కలర్‌ని అప్లై చేసుకుంటాను. బ్లష్‌ని అప్లై చేసుకుందాము. సో బ్లష్ వచ్చేసి నేను మైగ్లామ్ నుంచి కేప్లే పీచ్ బ్లష్‌ని తీసుకుంటున్నాను. సో కొంచెం తీసుకొని దీన్ని అప్లై చేసుకుంటాను. బ్లష్‌ని కూడా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఏంటంటే బ్రాన్జర్‌ని అప్లై చేసుకోవాలి. సో బ్రాన్జర్ కూడా నేను మైగ్లామ్ నుంచే తీసుకుంటున్నాను. ఇది తీసుకొని నేను బ్రాంజింగ్ అనేది చేసుకుంటాను. సో ఇదేంటంటే మన ఫేస్‌కి మంచి డెఫినిషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఐబ్రోస్‌ని చేసుకుందాము. సో ఐబ్రోస్ అనేది ఐ మేకప్ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా మనకి పర్టిక్యులర్‌గా రూల్స్ ఏమి ఉండవు. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రో పెన్సిల్‌ని తీసుకొని జస్ట్ గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఐబ్రోస్‌ని ప్లేస్‌లో సెట్ చేయడానికి బ్లూ హెవెన్ నుంచి స్కల్ప్ సెట్ ఐబ్రో జెల్‌ని అయితే యూజ్ చేసి ఐబ్రోస్‌ని ప్లేస్‌లో సెట్ చేస్తాను.
ఐబ్రోస్ని కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే మస్కారా అప్లై చేసుకుందాము. సో మస్కారా అప్లై చేసుకుంటే మన ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఐలైనర్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఐ మేకప్ చేసుకున్నాం కదా, సో అప్పుడే ఐలైనర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మస్కారా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫేక్ ల్యాషెస్ కావాలంటే ఆ తర్వాత అప్లై చేసుకోండి. అండ్ ఫేక్ ల్యాషెస్ అప్లై చేసుకుంటున్నారంటే ఒక థిన్ ఐలైనర్ అప్లై చేసిన తర్వాత మీరు ఫేక్ ల్యాషెస్ని పెట్టుకోండి. సో ఇప్పుడు నేను మస్కారా అప్లై చేసుకోబోతున్నాను. సో మస్కారా వచ్చేసి షుగర్ నుంచి తీసుకుంటున్నాను. మస్కారా అప్లికేషన్ కూడా అయిపోయింది. లాస్ట్ స్టెప్‌లో మనం ఏంటంటే లిప్‌స్టిక్ గాని, లిప్ లైనర్స్ అనేది అప్లై చేసుకుంటాము. సో లిప్ లైనర్ వచ్చేసి నేను పర్పుల్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకొని జస్ట్ నా న్యాచురల్ లిప్ లైన్ ఉంటుంది కదా, అక్కడ డ్రా చేసుకుంటాను. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్ అప్లై చేసుకోబోతున్నాను. సో మాస్ నుంచి లిప్ క్రయాన్ని తీసుకున్నాను. ఈ షేడ్ నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే న్యూడ్ లిప్‌స్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కొంచెం బ్రైట్ కలర్‌లో ఉంటుంది. మీకు కావాలంటే లిప్ గ్లాస్‌ని దీనిపైన కూడా లేయర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ లుక్‌కి చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని మ్యాట్ ఫినిషే ఉంది నా ఫేస్ పైన. గ్లాస్ లిప్స్ అప్లై చేసుకుంటే అంత బాగుండదు. అండ్ నేను హైలైటర్ అప్లై చేసుకోవడమే మర్చిపోయాను. సో బ్లష్ అప్లై చేసుకున్న తర్వాత మనం హైలైటర్ అప్లై చేసుకోవచ్చు. సో హైలైటర్ కోసం నేనేంటంటే ఈ షుగర్ కాంటోర్ ది ఫేస్ ప్యాలెట్‌ని యూజ్ చేస్తున్నాను. సో ఇందులో ఇక్కడ మనకి హైలైటర్ ఉంటుంది. సో పౌడర్ హైలైటర్ దాన్ని తీసుకొని నేను అప్లై చేసుకుంటాను. బ్లష్ తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. నేను యాక్చువల్లీ మర్చిపోయాను. అండ్ మీరు పౌడర్ హైలైటర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక ట్రిక్ ఉంది. లాస్ట్‌లో మీరు సెట్టింగ్ స్ప్రే అప్లై చేసుకున్న తర్వాత మీరు హైలైటర్ అప్లై చేసుకుంటే ఇంకా ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుందనమాట. సో లాస్ట్ స్టెప్‌లో మనము సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసేసుకున్నాము. సో దట్ ఏంటంటే మనకి మేకప్ అనేది ఎక్కువ సేపు వస్తది. సో నేనొచ్చేసి ఎన్వైబే డ్యూయి ఫినిష్ సెట్టింగ్ స్ప్రేని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మనం హైలైటర్ అప్లై చేసుకుంటే మనకేంటంటే ఆ హైలైటర్ అనేది ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుంది. సో ఈ ట్రిక్‌ని ఒకసారి ట్రై చేయండి. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. సో ఈ ఆర్డర్‌లో మనం అప్లై చేసుకున్నా సరిపోతుంది మేకప్ అనేది. మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఈ ఆర్డర్‌లో అప్లై చేసుకుంటే మనకి క్రీజింగ్ గాని అండ్ ఆల్సో మేకప్ అనేది కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందనమాట. సో ఇది బేసిక్ రూల్ అనమాట. ఈ ఆర్డర్‌లో అప్లై చేసుకోవాలి అని చెప్పి. నేను ఫస్ట్‌లో చెప్పినట్టు మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు మేకప్‌లో. సో మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా చూడొచ్చు నా ఛానల్ నుంచి. సో ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.